హాయ్ అండి. ఇగోండి చూడండి మా దానిమ్మ మొక్క. ఇదైతే నేను ఈ పాడైపోయిన వాషింగ్ మిషన్‌లో అయితే వేశానండి. ఇదైతే చాలా ఎక్కువగా వచ్చాయి కాయలు. మీకు చూపిద్దాం అనుకునేసరికి ఏమైందంటే చూసారా ఉడతలు ఎలా తినేసాయో. చూడడానికి బయటకి కాయల్లా అనిపిస్తున్నాయి. అవేమో అవతల వైపు నుంచి మొత్తం అంతా ఇలా కొరుక్కొనైతే తినేసాయి. చూడండి ఎలా తినేసిందో. తినేసి ఇలా పిచ్చుక గూడుల్లో అయితే వదిలేసింది. పిచ్చుకలు గూడు కట్టుకుంటాయి కదా! సేమ్ అలానే ఉన్నాయి. మొత్తం ఎన్ని కాయలన్నీ తినేసింది చూసారా? కాయలు మన వైపు మనం చూసేసరికి కాయలా అనిపిస్తుంది. ఇదిగోండి ఈ కాయనైతే ఉంచింది. ఈ చిన్న బుల్లి కాయని కూడా తినేసింది. కాయలు భలే వచ్చాయి కదా! అనుకున్నాను. ఇలా అయితే తినేసాయి అన్నీను. ఇదిగోండి చూసారా ఈ కాయ ఎంత బాగా అయింది కదా! మంచి కలర్ అయితే వచ్చింది. ఎంత మంచి కలరొచ్చిందో రెడ్ కలర్‌లోని. చూడ్డానికి ఇంటికి పగడాలంటారు కదా! సేమ్ అలానే ఉన్నాయి. ఇంకా ఏం చేస్తాం ఈ కాయని కూడా ఉడతకే వదిలేస్తాను. అసలు ఉడతలు తినకుండా ఉండాలని నేనైతే కవర్స్ అయితే కట్టాను. కవర్స్ కట్టినా కూడా ఉడతలు కవర్‌ని చింపుకొని తినేసినట్టుంది. నేనైతే కవర్ కట్టాను గదా! ఇంక తింటూ ఉంటుందనుకున్నాను. ఇగో చూసారా మళ్ళీ అయితే చాలా పిందెలే వస్తున్నాయి మొగ్గలు. ఇలా తినేసిందనమాట ఉడతలైతే మా దానిమ్మకాయలన్నీను. నేనేమో చాలా కాయలొచ్చేసాయని చాలా సంబరపడిపోయాను. తీరా చూస్తే ఇలా అన్నీ తినేసిందనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇక్కడైతే కవర్ కూడా కట్టాననమాట ఇలా. ఉడతలు తినకుండా ఉంటుంది కదా అని. ఈ కాయైనా ఎలా ఉంటుందో చూద్దాం. దీన్నైనా ఉంచిందో తినేస్తుందో. ఈ కాయైతే బాగానే ఉంది. ఇది కూడా తినేసిందేమో అనుకున్నాను. ఈ ఉడతలు మాత్రం భలే తినేస్తున్నాయి అసలు. వచ్చిన చాలా కాయలొచ్చాయి. కానీ అందులో మేము ఒక్క కాయ కూడా తీసుకోలేదనమాట. అన్నీ ఉడతలే తినేస్తున్నాయి. అందుకని ఈసారి కవర్స్ అయితే కట్టాను. ఈ కాటన్ క్లాత్‌లా ఉంటున్నాయి కదా కవర్స్. ఇవైతే గాలి తగులుతుంది కదా అని కవర్స్ కట్టాను. అయినా సరే తినేసింది. ఈ మిగతా కాయలకైనా ఉంచుదామని కవర్ అయితే కడుతున్నాను. చూడాలి ఉడతలు అసలు ఇదైనా ఉంచుతుందో లేదో. నాకైతే చూడగానే భలే నవ్వొచ్చింది. అసలు బయటికి చూడడానికేమో కాయల్లా అనిపిస్తున్నాయి. ఇలా పట్టుకొచ్చి చూడబోయేసరికి మొత్తం ఖాళీ. ఇదేంటి ఇలా తినేసిందా అనుకున్నాను. ఇలా కిందనంతాను కాయలు, పిక్కలుంటే చూసాననమాట. అయ్యో! ఏంటి ఇలా పిక్కలుందని చూడబోయేసరికి ఇదిగోండి ఉడత చేసిన పని ఇదనమాట. ఇదిగోండి కవర్స్ కట్టా అని జెప్పాను గదా! ఆ కవర్స్‌లో కూడా ఇలా రాలాయి పిక్కలన్నీ కూడాను. చిన్న పిందెలు కూడా తినేస్తుంది. ఇంక మనం ఏం చేస్తాం? అందుకే ఇలా కొంచెం కవర్స్ కట్టి మన ప్రయత్నం మనం చేద్దాము. ఇంకా అవి తిన్నా ఇంక మనం ఏం చేయలేం కదా! ఏదో మన ప్రయత్నం అనమాట ఇది. ఉంటుందేమో అనేసి. చూద్దామండి ఉంటుందో లేదో. లాస్ట్ టైమ్ ఆకుకూరలు వేశాను కదండీ! ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఈసారి. ఇది చూసారా ముల్లంగి ఎంత బా వచ్చింది కదా! మనం ఈ ముల్లంగి ఆకులనైతే ఆకుల్ని కట్ చేసి మనం పప్పు వండేటప్పుడు పప్పులో కూడా వేసి వండేసుకోవచ్చు. ఆకులు కూడా వండుకుంటారు కదండీ! ముల్లంగి ఆకులు. ఇదిగోండి పాలకూర. చూసారా ఎంత బా వచ్చిందో పాలకూర అంతాను. ఇంకొక 3, 4 రోజుల్లో అయితే పెద్దవవుతాయి. మనం ఎంచక్కా తెంపుకొని వండుకోవచ్చు. ఇలా గ్రీన్‌గా చూస్తుంటే భలే ముచ్చటగా అయితే అనిపిస్తుంది నాకు. ఏదైనా మనం వేసింది వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదండీ! చూడండి ఎంత బాగా వచ్చిందో. చినుకులు పడ్డం వల్ల ఏంటంటే అక్కడక్కడ ఉండిపోయిన విత్తనాలు కూడా మొలిచి ఇంకా బాగా వచ్చేసిందనమాట.
లోపలంతా కూడా చిన్న చిన్నవి మళ్ళీ వచ్చేసాయి. చూడండి ఎంత వచ్చిందో. ఇలా మనమే ఆర్గానిక్‌గా పండించి పిల్లలకి వండి పెడితే వాళ్ళు ఇంకెందుకు తినరండి పిల్లలు. ఇష్టంగా తింటారు వాళ్ళు కూడాను. ఇదిగోండి చూడండి చుక్క కూర. చుక్క కూర కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. వేసినవన్నీ కూడా చాలా బాగా వచ్చేసాయి. ఇదంతా కూడా నాకు చాలా లో కాస్ట్ అండి. చాలా తక్కువ ఖర్చుతో అయితే మనం పెంచుకోవచ్చు ఆకుకూరలని చాలా ఈజీగా. ఇదిగోండి చూసారా తోటకూర. తోటకూర కూడా ఎంత బాగా వచ్చేసింది. ఇక్కడ చూసారా రెడ్ తోటకూర కూడా వచ్చింది. ఈ వర్షాలు పడడం వల్ల ఏంటంటే కిందన ఉండిపోయిన చిన్న చిన్న విత్తనాలు ఇంకా ఉంటాయి కదా! అవి కూడా అయితే మొలకలు మళ్ళీ వచ్చేసాయన్నమాట. ఇగోండి చూడండి లోపల ఇంకా చిన్న చిన్నవైతే ఉన్నాయి మొక్కలు. నేనైతే చాలా హ్యాపీ. నేను వేసిన మొక్కలన్నీ భలే వచ్చేసాయి విత్తనాలు. ఇలా మనం పెంచి పిల్లలకి పెడితే తినలేని పిల్లలు కూడా బాగా తింటారండి ఇష్టంగా. అవి మనమే పెంచాం కదా! పిల్లలతో కూడా వాటర్ అది వేయించి చేస్తూ ఉంటే ఇంకా ఎందుకు తినరు? వాళ్ళు పెంచిన మొక్కలు వాళ్ళు తినకుండా ఉంటారా? భలే వచ్చేసింది. మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే అయితే సక్సెస్ అయితే గ్యారంటీగా వస్తుంది. చూసారా ఎంత బాగుంది కదా! ఇలా గ్రీన్‌గా చూస్తూ ఉంటే మన కళ్ళకి భలే అనిపిస్తుంది. మనసుకి కూడా చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా వచ్చింది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్ కూడా చేయండి.